నెక్స్ట్ అండి తురకపాలెం మిస్టరీ వీడిందా అంటే లిక్కర్ కేసు అవుతుంది సార్ నెక్స్ట్ యా తురకపాలెం మిస్టరీ తురకపాలెం మిస్టరీ వీడిందా నకిలీ సిలైన్లే ప్రాణాలు తీసాయా ఈ ఆర్ఎంపీ డాక్టర్ నిర్వాహకం వల్ల అని చెప్పని ఇప్పటివరకు అంటే ఉరువురు పోయి మంగళం మీద పడినట్టు చివరికి నాకు తెలిసేదో పోయి ఆర్ఎంపీ డాక్టర్ మీద పడ్డారేమో అతను ఏది సెలైన్లో కరెక్ట్గా ఎక్కించలేదు యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడారని చెప్పని నెల రోజులుగా 2 నెలలుగా మరి అట్లాంటి పరిస్థితి అక్కడ ఉందనుకుంటే మరి డిఎంహెచ్ఓ ఏం చేస్తున్నారు, అక్కడ ఉన్న అధికారులు ఏం చేస్తున్నారు, ఏం గమనించారు, ఏం చేశారు, మరి అది కూడా ఇన్ని రోజులు ప్రయత్నించిన తర్వాత అక్కడ సెలైన్ బాటిల్స్ మీద ఇంజెక్షన్స్ మీద నెపన్న పెట్టారంటే సంథింగ్ రాంగ్, అక్కడ ఏదో జరిగింది, వాటికి సంబంధించిన దాని మీద సరైనటువంటి ఇది జరగాల్సినటువంటి అవసరం ఉందేమో, దాని మీద ఎంక్వైరీ జరగాలి. రాజేష్ ఏంటి ఇంతకీ ఏం తోల్చా, కొండందో వెలికిన పెట్టారా ఏంటి, కొండందో వెలికిన పెట్టారా ఏంటి? అసలు ఇంకా ఏం పట్టలేదు సార్, అసలు ఇంకా ఏం పట్ల అది ఒక కారణం అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ చనిపోయినటువంటి 35 మందిలో 29 మంది అతని దగ్గర సెలైన్ ఎక్కించుకున్నారు, అతని దగ్గర యాంటీబయాటిక్ అత్యంత పవర్ఫుల్ యాంటీబయాటిక్ వాడారు. అతను వాడిన కారణంగా తగ్గకపోతే జనరల్ ఆసుపత్రికి లేదంటే కళ్యాణ్ చక్రవర్తి హాస్పిటల్కి వెళ్లారు, అక్కడికి వెళ్ళినా మరణించారని చెప్పి అదొక రీజన్ గా చెబుతున్నారు. అది ఖచ్చితంగా కన్ఫర్మ్ అని చెప్పలేదు. ఈరోజు మధ్యాహ్నం కూడా మనం అక్కడి నుంచి అసలు ఆ గ్రామ పరిస్థితులు ఎలా ఉన్నాయని డిఎంహెచ్ఓతో హాఫ్ అన్ అవర్ వరకు కూడా లైవ్ ఇచ్చాం సార్. ఆ లైవ్ లో స్పష్టంగా ఆమె కూడా చెప్పింది ఇది ఒక రీజన్ అనుకుంటున్నామండి, ఇది కన్ఫర్మ్ కాదు. డిఎంహెచ్ఓ అయితే ఆర్ఎంపీ కూడా అయ్యి ఉండొచ్చు, అతను వాడినటువంటి యాంటీ డోసు ఎక్కువ పరిధికి మించి వాడినటువంటి యాంటీబయాటిక్ కానివ్వండి, సెలైన్లు కానివ్వండి, వాటి వల్ల కూడా ఒక కారణం అనుకుంటున్నాం. ఈ ప్రత్యేకంగా ఈ బ్యాక్టీరియా ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఈ బ్యాక్టీరియా ప్రధాన మెలియాడోసిస్ ఇదొక కారణం అనుకుంటున్నాం. మెలియాడోసిస్ కారణంగా ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో 6 ఉన్నారు, ఇదే గ్రామానికి సంబంధించినటువంటి 6 ఉన్నారు, ఇందులో 2కి తగ్గిపోయింది. ఆ 2 కూడా పూర్తిగా మళ్ళీ గ్రామానికి రావడం జరిగింది. ఇంకో 4 అదే వైరస్ తో హాస్పిటల్లో ఉన్నారు. కానీ ఈ వైరసే కారణం అని కూడా చెప్పలేము. మొత్తం ప్రభుత్వం ఆదేశాల తర్వాత 109 టెస్టులు ఒక్క రక్త నమూనాలకు సంబంధించి 73 టెస్టులు చేశారు ఒక మెడికల్ టీం. 73 టెస్టులు, మిగతా అన్ని కూడా గాలికి సంబంధించిన టెస్ట్ కానివ్వండి ఇవన్నీ కూడా చేశారు సార్. అయితే ఇందులో కొంత అధికారుల వైఫల్యం అయితే స్పష్టంగా కనపడుతుంది. డిఎంహెచ్ఓ కానివ్వండి, కింది స్థాయి అధికారులు డిఎంహెచ్ఓకి సమాచారం ఇవ్వలేదు అని డిఎంహెచ్ఓ చెబుతుంది, కింది స్థాయి అధికారులు మాత్రం మేము ఇచ్చామని చెబుతున్నారు. సాక్షాత్తు ఎమ్మెల్యే, ఆ ప్రాంతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రామాంజనేయులు కూడా నేను 3 సార్లు డిఎంహెచ్ఓ ఫోన్ చేశాను, ఒక ప్రత్యేక బృందాన్ని ఆ గ్రామానికి పంపించాలని చెప్పాను, చెప్పినప్పటికీ కూడా డిఎంహెచ్ఓ నుంచి స్పందన కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఒక ప్రత్యేక టీం వచ్చిన తర్వాత నేను స్టార్ట్ చేసిన తర్వాత ఇదంతా తెర మీదకి వచ్చిందని రామాంజనేయులు కూడా చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ రాజేష్, రైట్, థ్యాంక్ యూ.